ఆంధ్రప్రదేశ్‌లో మంత్రుల పనితీరు ఎలా ఉంది? మంత్రులు ఎలా పనిచేస్తా ఉన్నారు? ఆళ్ళ శాఖల్లో ఏ విధంగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు? ఆ శాఖలు ఇతర శాఖలతో పోటీపడి ఎంత మేరకు ముందడుగు వేస్తున్నాయో తెలియజేసేటువంటి ర్యాంకింగ్స్ విషయంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకి మంత్రుల పనితీరు, మంత్రులకు వస్తున్నటువంటి ర్యాంకులు చూసి దిమ్మ తిరిగిపోతున్నట్టుంది. ఎందుకంటే కలెక్టర్స్ కాన్ఫరెన్స్‌లో 2 రోజుల పాటు జరిగినటువంటి పరిణామాలు ఒకసారి మనం చూస్తే అందరికీ ఇదే అభిప్రాయం ఏర్పడుతుంది. ఎందుకంటే మొదటి రోజు జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి వివిధ శాఖలకు ఏవైతే మొత్తం ప్రభుత్వ శాఖలు ఉంటాయో ఆ శాఖలన్నిటికీ కూడా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆధారంగా కొన్ని ర్యాంకింగ్లు ఇచ్చారు. 100 పాయింట్లలో వచ్చినటువంటి పాయింట్స్ ఆధారంగా ఆ శాఖలకు వచ్చినటువంటి పాయింట్ల ఆధారంగా వాటికి ర్యాంకులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇందులో ఈ ర్యాంకింగ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ర్యాంకులు అన్నవి అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మొత్తం అన్ని శాఖల్లో మనం చూస్తే చిట్ట చివరి ర్యాంకు 67 పాయింట్లతో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కి వచ్చింది. అదేవిధంగా అక్కడి నుండి ఇంకొంచెం 3 అడుగులు ముందుకెళ్తే అంటే చివరి నుండి 5 ర్యాంకుల్లో 4వ స్థానంలో పవన్ కళ్యాణ్ నిర్వహించేటువంటి పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖలు ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్కి చిట్ట చివరి ర్యాంకులు రావడం, అదే ర్యాంకింగ్లో లోకేష్ నిర్వహిస్తున్నటువంటి శాఖకి టాప్ 4లో ప్లేస్ దక్కింది. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి 4వ స్థానంలో ఆ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ర్యాంకింగ్లు అన్నవి ఆ మంత్రులకు సంబంధించిన శాఖల పరిధిలో ఉన్నటువంటి ర్యాంకులు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఉద్దేశపూర్వకంగానే చివరి ర్యాంకులు ఇచ్చారు, లేదా పవన్ కళ్యాణ్ పని చేయడం లేదు, పవన్ కళ్యాణ్ మంత్రిగా ఫెయిల్ అవుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ తన శాఖల బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం లేకపోతూ ఉన్నారన్నటువంటి అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి ఈ ర్యాంకింగ్లు ఇచ్చారన్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు నారా లోకేష్ని ప్రమోట్ చేసి పవన్ కళ్యాణ్ని డిగ్రేడ్ చేయాలన్నటువంటి ఒక ఆలోచన, రాజకీయ వ్యూహం ఇందులో దాగి ఉందన్నటువంటి అభిప్రాయం అటు అధికారుల్లో కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. రాజకీయ వర్గాల్లో కూడా ఇది చర్చ జరుగుతుంది. ఎందుకంటే టాప్ 4లో ఏమో నారా లోకేష్ ఉంటారు, చిట్ట చివరి ర్యాంకులు ఏమో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు ఉంటాయి. పవన్ కళ్యాణ్ లేని సమక్షంలో, పవన్ కళ్యాణ్ లేనప్పుడు ఈ శాఖలకు సంబంధించినటువంటి ర్యాంకులు ప్రకటించడం అన్నది మొదటి రోజు ఎప్పుడైతే ఇది ప్రకటించారో ఇది పెద్ద బూమరాంగ్ అయింది. రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో 2వ రోజుకి వచ్చేసరికి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సంబంధించినటువంటి ర్యాంకులు మనం ప్రకటించొద్దు, వాళ్ళ పర్ఫార్మెన్స్ పైన రివ్యూ చేయొద్దు ఓపెన్గా, అది రాజకీయంగా ఇబ్బందులు గురి చేస్తుందంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ని ఒకవైపు అసమర్థుడిగా ముద్ర వేసినట్టు వేసి తర్వాత దాన్ని డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కవర్ చేశారన్నటువంటి అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తం అవుతుంది.